ఈ స్థితిని నేను గ్రాహ్య స్థితి లేదా శోషణ స్థితి అంటాను. ధ్యానంలో లేదా ధ్యానానికి కొనసాగింపుగా పొందే దైవ ప్రకంపనలతో తన్మయ స్థితికి చేరుకున్నప్పుడు ఆ స్థితి మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది లేదా మనం అంతర్ముఖులమై ఉంటాము. ధ్యానానంతరం తరచూ ఇక ఏ పని చేయాలని అనిపించదు. అయితే ఆ తన్మయ స్థితిలోని నిశ్శబ్దాన్ని, సరళతను మృదువుగా ఒడిసి పట్టుకొని ఏదో ఒక విధంగా ధ్యానం నుండి బయటకు వచ్చి ప్రాపంచిక కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలి. ప్రాపంచిక కార్యాలను నిర్వహించేటప్పుడు కూడా అటువంటి ధ్యాన స్థితి కొనసాగేలా చూసుకోవాలి. కుదిరితే తెరచిన కనులతో ఆ స్థితిని మరింత ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాలి. మనం ధ్యానంలో పొందిన దాన్ని అధిగమించి ముందుకు సాగేలా చూసుకోవాలి. ధ్యానంలో మనం ఆనందించేది చైతన్యం యొక్క 4వ స్థితి. సాంప్రదాయ యోగ విధానంలో దీన్ని తురీయ స్థితి అంటారు. అయితే కళ్ళు మూసుకుని ధ్యానం చేసే సమయంలో మాత్రమే మనకు తురీయ స్థితి అనుభవంలోకి వస్తుంది. ప్రాణాహుతి ప్రసారం ఫలితంగా మన సహజ మార్గ పద్ధతిలో తురీయ స్థితి చిన్నపిల్లల ఆటలా మారిపోతుంది. అందుకే మీ అంతరంగ పురోగతిని వేగవంతం చేయడానికే మేము 3 పరిచయాత్మక సిట్టింగులు ఇస్తూ ఉంటాము. పరిచయాత్మక సిట్టింగులు తీసుకోకపోతే అది కొంత కష్టతరంగా ఉంటుంది. అది నిటారుగా ఉన్న చైతన్యపు గిరులను ఎక్కినంత కష్టసాధ్యంగా ఉంటుంది. తెరచిన కనులతో ఆ ధ్యాన స్థితిని నిలుపుకోవడానికి ప్రయత్నించే ప్రక్రియను శాస్త్రాలలో తురియాతీత స్థితి అని అంటారు. ఇది తురియా స్థితిని అధిగమించిన స్థితి. ఈ స్థితిలో మీరు ఏం చేస్తూ ఉన్నప్పటికీ ఆ చేతల ఫలితం మీపై ఉండదు. మీ అంతరంగిక సరళత, స్వచ్ఛతకు ఎటువంటి భంగం వాటిల్లదు. మీరు కనుక ఈ స్థితికి చేరుకుంటే ఇక మీకు ఎటువంటి సాధన అవసరం ఉండదు.